వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడైతే జనాలకి వేరే ఆల్టర్నేటివ్స్ అంటే మనం కాకుండా ఇంకా ఉన్నారు, అది ఫ్రెండ్షిప్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, వర్క్లో కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళకి అండగా కానివ్వండి, ఏదో ఒక సిచ్యువేషన్లో ఇంకొకరు వాళ్ళకి తోడుగా ఉన్నారు అని తెలిసినప్పుడు ఇంకా మనకు అవసరం లేదనమాట. మన గురించి వాళ్ళకి అవసరం లేదు. మనం ఎలా ఉన్నాము, మనం కోపంగా ఉన్నామా వాళ్ళ మీద, మనం బాధగా ఉన్నామా, మనం హ్యాపీగా ఉన్నామా, మనం అసలు ఉన్నామా లేదా, ఇవన్నీ కూడా పనికిరావు. ఎప్పుడైతే వాళ్ళ చుట్టూ ఎవరూ ఉండరో అలాంటప్పుడు మాత్రము మనం కావాలి ఆసరా ఇవ్వడానికి, అన్ని విషయాలు నీకు నేనున్నాను అని ఒక తోడుగా ఉండడానికి. కానీ వాళ్ళకి ఇంకా అదర్ ఆప్షన్స్ దొరికినప్పుడు మాత్రం మనం కనిపించము, మనం అవసరం లేదు, మన ఇంపార్టెన్స్ లేదు. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళే వాళ్ళ లైఫ్లో ఒక భాగం అన్నమాట. ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది మనము చాలా చోట్ల చూస్తాము, చాలా మందిలో చూస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేసే ఉంటారు. వీటన్నిటిలో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ఏదో ఒక సిచ్యువేషన్లో రిలేషన్షిప్లో అయినా ఫేస్ చేసి ఉంటారు, లేదంటే ఫ్రెండ్షిప్లో అయినా చేసి ఉంటారు, లేదంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మన సబార్డినేట్ కానివ్వచ్చు, మన సుపీరియర్స్ కానివ్వచ్చు, ఎవరైనా కానీ మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి మన ముందర పెట్టి ఉండొచ్చు. కానీ అలాంటి టైం అప్పుడు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఏమనుకుంటామో తెలుసా, అరే మనదే తప్పేమో, మనమే ఆ వాల్యూ వాళ్ళకి మనకిచ్చే అంతగా మనం బిహేవ్ చేయలేదేమో అని చెప్పేసి వాళ్ళ బిహేవియర్ని బట్టి మన వాల్యూని మనం అంచనా వేసుకుంటాం. బట్ కానీ అది చాలా తప్పు. వాళ్ళెవరు మన వాల్యూని డిసైడ్ చేయడానికి? ముందు మనం ఏం చేయాలంటే మనకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి. వాళ్ళకి మనల గురించి ఫ్రెండ్షిప్గా కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, దేనిలో అయినా మనతో ఒక మెయింటైన్ చేసే ర్యాపు, మెయింటైన్ చేసే అర్హత వాళ్ళకి లేదు, నాకు కాదు అని చెప్పేసి మనకి మనం చెప్పుకోవాలి. వాళ్ళెవరండి అసలు మనల్ని డిసైడ్ చేయడానికి అని మనకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి. బట్ కానీ వాళ్ళు కాదు పొమ్మన్నారు అని చెప్పేసి నేను దేనికి పనికిరాను, వాళ్ళు కాదు పొమ్మన్నారు కాబట్టి నాకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరు దొరకరు, వాళ్ళు కాదు పొమ్మన్నారు కాబట్టి నాకు ఇంకో పార్ట్నరే దొరకరు, వాళ్ళు కాదు పొమ్మన్నారు కాబట్టి ఇంకా ఏ వర్క్లోనూ మనకి ఎవరు హెల్ప్ చేయరు, ఇలా ఎప్పుడూ కూడా మనం ఆలోచించకూడదు. మనమే మనకు వాల్యూ ఇచ్చుకోనప్పుడు, మనమే మనల్ని తక్కువ చేసుకుంటున్నప్పుడు పక్కవాడు చేయడంలో ఎందుకు చేయడు? ఈజీగా చేసేస్తాడు. ఎందుకు అంటే మన ఎమోషన్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇన్ని రోజులు మనతో ఉన్నారు కదా, మనం ఏ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు, ఏ విషయంలో ఎలా కుంగిపోతామో వాళ్ళకి తెలుసు. కాబట్టి అలాంటి టైంలోనే మనము లేచి నిలబడి చూపించాలన్నమాట. నీకెలాగ అదర్ ఆప్షన్స్ ఉన్నాయో, నేను మనిషిని కాదా, నాకు కూడా అదర్ ఆప్షన్స్ ఉంటాయి, నీకే కాదు, నాకు కూడా నాకు వాల్యూ ఇచ్చుకోవడం తెలుసు. నువ్వెలాగా నీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపించావో అది నీ క్యారెక్టర్. నీ క్యారెక్టర్కి తగ్గట్టుగా నేను బిహేవ్ చేసి చూపిస్తే నీకు ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి చూపించాలి. బట్ వాళ్ళకి చూపించడం కోసం మన క్యారెక్టర్ని మనము ఇది చేయాలా అంటే కాదు, మన క్యారెక్టర్ అది కాదు. బట్ మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు అయ్యే ఉంటారు కదా. కాకపోతే మన లైఫ్ అక్కడితో ఆగిపోకూడదు కాబట్టి మూవ్ ఆన్ అయిపోవాలి. కాబట్టి నిజంగా అండి ఇప్పుడున్న రోజుల్లో మటుకి అయ్యో పాపం, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే, దేవుడే చూసుకుంటాడులే, కర్మ వస్తుందిలే, ఇవన్నీ అండి చెప్పుకోవడానికి అని అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు. ఎవరికి ఏ విధంగా ఇచ్చి పడేయాలో అలా ఇచ్చి పడేయాలండి ఇప్పుడున్న రోజుల్లో మటుకి. నాకు తెలిసినంత వరకు మనమేమి మంచివాడి దగ్గరికి వెళ్ళి చెడ్డగా బిహేవ్ చేయట్లేదు. వాడు ఎంత చెడ్డవాడో మనకు చూపించాడు. బట్ టిట్ ఫర్ టాట్ లాగా నువ్వు చేసిందే ఎదుటోళ్ళు నీకు చేస్తే ఇలా ఉంటుందిరా బాబు అని జస్ట్ ఎగ్జాంపుల్. ఏదేదో మోసాలు చేసేమని చెప్పట్లేదు నేను. జస్ట్ నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు కూడా పార్ట్నర్స్ ఉంటారు, ఏదైనా షేర్ చేసుకోవడానికి నాకు కూడా
హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చూపించి తీరాల్సిందే అని చెప్పేసి చెప్తున్నా. ఇంకేదేదో మోసాలు చేయడం విషయంలో అయితే వాళ్ళు మోసం చేశారు కదా, మనం వేరే వాళ్ళు మోసం చేయాలి అని మాత్రం కాదు నా ఇంటెన్షను. కొన్ని విషయాలైనా అట్లీస్ట్ మన వరకు మనం తప్పు చేయట్లేదు అన్న విషయాల వరకైనా ఎదుటివాడికి నువ్వు చేసింది ఇదిరా అనేసి చూపించాలి అనేది నేను చెప్తున్నా అనమాట. నా ఒపీనియన్ ఇదంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెన్నె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.